SAML అనేది ఒక సైన్ ఇన్ మెథడ్ టు ఇంప్లిమెంట్ ద సింగిల్ సైన్ ఆన్. నౌ ఐ నీడ్ టు integrate the application with OIDC because OIDC is also one of the sign in method anamata. So OIDC ante Open ID Connect. Open ID Connect. Short form lo OIDC antam. Open ID ante. Idi enti ante this is also one kind of technology that we use to implement SSO on the enterprise applications or modern applications. So OIDC is also one of the sign-in method we use to implement single sign-on modern applications. దీంట్లో కానీ కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి లైక్ హౌ వి డిడ్ విత్ ద SAML. బట్ ఇది వచ్చేసి give me a moment. So how this will work is ఎప్పుడైతే మనము ఒక కొత్త అప్లికేషన్స్లో లాగిన్ అవుతున్నామో ఆ అప్లికేషన్స్ని యాక్చువల్లీ లాగిన్ అయ్యే కన్నా ముందు మనం రిజిస్టర్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దట్ అప్లికేషన్ కదా, నార్మల్ ఇన్ జనరల్. సో ఓఐడిసి అనేది కూడా ఇది ఒక టెక్నాలజీ దట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఆథెంటికేషన్ పర్పస్ అనమాట. ఆథెంటికేషన్ పర్పస్ కోసము ఓఐడిసి అనే ఫ్రేమ్వర్క్ని లేదా సైన్ ఇన్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఈ ఓఐడిసిలో ఎలా వర్క్ అవుతుందంటే రియల్ టైంలో నేను చెప్పాలంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వి ఆల్ ఆర్ యూజింగ్ ఓఐడిసి ఫ్రేమ్వర్క్ అనమాట. ఎలాగంటే నేను చూపిస్తాను మీకు విత్ జస్ట్ ఎగ్జాంపుల్. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ ఓపెన్ ఏ ఇన్కాగ్నిటో విండో అండ్ గో టు ChatGPT. సీ హియర్, ఇక్కడ ChatGPT ఓపెన్ చేసిన తర్వాత నేను లాగిన్ ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు ఇట్ విల్ షోయింగ్ మీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆథెంటికేషన్ మెథడ్స్ టు చూస్ విత్. అంటే నువ్వు ChatGPT అప్లికేషన్లో లాగిన్ అవ్వాలంటే గూగుల్తో అయినా లాగిన్ అవ్వచ్చు, యాపిల్ అకౌంట్తో అయినా లాగిన్ అవ్వచ్చు, లేదా నీ ఫోన్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఓఐడిసి ఈజ్ వర్కింగ్ బిహైండ్ దిస్ ఆథెంటికేషన్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ పర్టిక్యులర్ అప్లికేషన్లో మీ యూజర్ అకౌంట్ లేదు. సో నార్మలీ ఏం చేయాలి, యూజర్ అకౌంట్ లేనప్పుడు యూ నీడ్ టు గో హియర్ సైన్ అప్ అయ్యేసి యూ నీడ్ టు ఫిల్ ద డీటెయిల్స్ అనమాట. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి, ఫస్ట్ నేమ్ ఇచ్చి, లాస్ట్ నేమ్ ఇచ్చి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చి, ఆల్ దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. బట్ యూజర్కి కన్వీనియంట్ కోసం ఏం చేశారంటే ఇలా లాగిన్ అయ్యే బదులు మీకు ఆల్రెడీ ఉన్న అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు అన్ని అప్లికేషన్స్లో అనేటట్టు దీన్ని తయారు చేశారంట. ఇప్పుడు నేను లాగిన్లో బికాస్ నాకు ఇప్పుడు ఫేస్బుక్లో ఉంటుంది ఒక అకౌంట్, నేను గూగుల్లో ఒక అకౌంట్ ఉంటుంది. ఆ గూగుల్ అకౌంట్తోనే నేను అన్ని అప్లికేషన్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇది ఒక్కటే అని కాదు. సపోజ్ ఇఫ్ ఐ గో టు అనదర్ మోడల్ కాల్డ్ Claude.ai, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఏఐ టూల్ కదా. సో దీంట్లో కూడా నేను ట్రై క్లౌడ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఐల్ జస్ట్ షో యూ. కంటిన్యూ విత్ గూగుల్ అంటే ఇక్కడ నేను అప్లికేషన్ యాక్సెస్ చేస్తుంది Claude.ai. ఈ Claude.aiలో నేను యాక్సెస్ చేయాలంటే నేను గూగుల్ అకౌంట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. హౌ దట్ ఈస్ వర్కింగ్ వీ విల్ డిస్కస్ లేటర్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓఐడిసి అనేది కరెంట్ ఆర్గనైజేషన్స్లో, కరెంట్ ట్రెండ్లో ప్రతి ఒక్క చోట మోడర్న్ అప్లికేషన్స్లో ఓఐడిసినే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ గూగుల్తో మీ అప్లికేషన్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేయబడింది,
your application, this particular application is already integrated with Google, and with that is why it is showing continue with Google, రైట్. సిమిలర్లీ మనం ఆర్గనైజేషన్స్లో యూజ్ చేసే అప్లికేషన్ ఓక్టాతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, అండ్ ఓఐడిసి ద్వారా నేను ఓక్టా క్రెడెన్షియల్స్ యూజ్ చేసి ఆ అప్లికేషన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ గూగుల్ అనేది ఐడిపి, కానీ నా కేసులో ఓక్టా అనేది ఐడిపి అవుతుంది. ఇక్కడ నేను గూగుల్ అకౌంట్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వచ్చు, కానీ అక్కడ ఐ హ్యావ్ టు యూజ్ ఓక్టా క్రెడెన్షియల్స్. అండ్ if you using ChatGPT logging with Google, that is you already using a OIDC technology. So OIDC technology is the current trend which is being used for all the modern application. Any application, some other applications like just open the Google image creation AI tool. I'll just type it because AI tool is the trend. So I'm just selecting that one only. Canva గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, ఇట్స్ ఏ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అనమాట. సో నేను ఇప్పుడు క్యాన్వాలోకి వెళ్తాను. లాగిన్. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఇట్ ఈస్ షోయింగ్. కంటిన్యూ విత్ యువర్ ఫోన్ నంబర్, కంటిన్యూ విత్ యువర్ గూగుల్, కంటిన్యూ విత్ యువర్ ఈమెయిల్. సో ఇక్కడ కూడా నాకు ఓఐడిసి టెక్నాలజీ వర్క్ అవుతుంది. కంటిన్యూ విత్ గూగుల్ అంటే గూగుల్లో నా అకౌంట్ ఆల్రెడీ ఉండాలి. ఆ అకౌంట్ని యూజ్ చేసి నేను ఈ క్యాన్వా అప్లికేషన్స్ని యాక్సెస్ చేయగలను. దట్ ఈస్ ద single sign-on is working. That means with one Google account, I am able to log in with ChatGPT. With the same account, I am able to log in with Claude AI. And with that Google account, I can able to log in with Canva. And similarly, any other modern application, you can able to log in with Google account. సో ఎందుకు ఈ అప్లికేషన్స్లన్నీ గూగుల్తోనే లాగిన్ అవుతున్నాయి అంటే, దట్ ఈస్ వన్ ఫేమస్ అప్లికేషన్ ఆర్ ఐడిపి విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద ఐడెంటిటీస్. ఎందుకంటే చాలామంది మోర్ పాపులేషన్స్ గూగుల్ యూజ్ చేస్తారు కాబట్టి అందరికీ గూగుల్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన మోడర్న్ అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే ఆ అప్లికేషన్స్ని తీసుకెళ్ళి గూగుల్తో ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసి ఉంటాయి కాబట్టే వాళ్ళు ఈ ఆప్షన్ ఇస్తున్నారు. బికాస్ దట్ ఈస్ ద కామన్ హ్యూమన్ యూజర్ యొక్క టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక అప్లికేషన్లో యాక్సెస్ చేయాలి అంటే హీ డోంట్ వాంట్ టు రిజిస్టర్ ఇన్ ఆల్ అప్లికేషన్స్ అనమాట. అన్ని అప్లికేషన్స్లో యూజర్ రిజిస్టర్ చేయడానికి ఇష్టం ఉండదు, ఒక్క అకౌంట్తోనే యాక్సెస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాడు. అదేవిధంగా సేమ్ టెక్నాలజీని మేము యాక్చువల్లీ మన ఆర్గనైజేషన్స్లో ఉన్న అప్లికేషన్స్ని కూడా అప్లై చేయొచ్చు. అంటే నా ఆర్గనైజేషన్స్లో ఒక 50 అప్లికేషన్స్ ఉంటే ఆ 50 అప్లికేషన్స్కి నేను ఓఐడిసి టెక్నాలజీ వాడి ఓక్తాని నేను ఐడిపిగా కాన్ఫిగర్ చేసి ఆ 50 అప్లికేషన్స్ని ఓక్తా క్రెడెన్షియల్స్ ద్వారా నేను లాగిన్ అవ్వచ్చు. దట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఓఐడిసి. ఇక్కడైతే గూగుల్, ఐ హ్యావ్ షోన్ యూ ద లైవ్ ఎగ్జాంపుల్ వేర్ ఓఐడిసి ఈస్ బీన్ ఇంప్లిమెంటెడ్. హియర్ గూగుల్ అండ్ హియర్ గూగుల్. సిమిలర్లీ ఇఫ్ యూ ఓపెన్ ద అప్లికేషన్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, all the enterprise or business applications, whichever you are using, for all the application Okta will be the login option. Login with Okta, continue with Okta credentials, continue with Okta. Now how it would work, what is the configuration we need to do, that we will talk about. But first you need to understand the purpose of OIDC. OIDC is a authentication framework and also authorization framework.
ఎందుకు ఆథరైజేషన్ అంటున్నామంటే ఓఐడిసి ఇంట్రడ్యూస్ కన్నా చేసే ముందు దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ కాల్డ్ ఓఆత్ 2.0. ఇది కూడా ఒక ఫ్రేమ్వర్క్ ఓఆత్ 2.4. ఇది మెయిన్లీ ఆథరైజేషన్ పర్పస్కి యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఓఐడిసి అనేది ఓఆత్ యొక్క ఎక్స్టెండెడ్ వర్షన్. అంటే ఓఐడిసి అనేది యూ కెన్ యూజ్ ఫర్ బోత్ ఆథెంటికేషన్ ప్లస్ ఆథరైజేషన్, రెండిటి కోసము ఓఐడిసి అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. అథెంటికేట్ కూడా చేయొచ్చు యూజర్ని త్రూ ఓక్తా, అండ్ ఆథరైజ్ కూడా చేయొచ్చు. ఆథరైజ్ అంటే what are the resources that they can access within the application, from one application to another application కూడా మనము చేయొచ్చు. సో ఓఐడిసి ఈస్ ద ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ఓఆత్ 2.0. ఓఆత్ 2.0 అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ టాపిక్లో మాట్లాడదాం. కానీ ఓఐడిసి ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఆథెంటికేషన్, అండ్ యూ కెన్ యూజ్ ద ఆథరైజేషన్స్ ఆల్సో. దట్ ఈస్ ఎ యాడ్ ఆన్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ ఎక్స్టెండెడ్ ద ఓఆత్ ఫీచర్స్. ఓఆత్ ఫీచర్స్లోనే ఇది ఎక్స్టెండ్ చేసి ఓఐడిసిగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న అప్లికేషన్స్ని నేను ఓఐడిసి ద్వారా ఎలా యాక్సెస్ చేయాలి అంటే నేను ఫస్ట్ అప్లికేషన్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. అండ్ వైల్ ఇంటిగ్రేటింగ్ దట్ అప్లికేషన్స్ ఐ నీడ్ టు సెలెక్ట్ ద మెథడ్ యాజ్ ఓఐడిసి, సైన్ ఇన్ మెథడ్. ఇక్కడ శామల్ యూజ్ చేయము. శామల్ ఎలా యూజ్ చేసామో ఇక్కడ ఓఐడిసి యూజ్ చేస్తాం. శామల్లో మనకి ఎన్ని రకాల ఫ్లోస్ ఉన్నాయి? వీ హ్యావ్ వేరియస్ టూ టైప్స్ ఆఫ్ ఫ్లోస్. వన్ ఈజ్ ఐడిపి ఇనిషియేటెడ్ ఫ్లో అండ్ అనదర్ వన్ ఈజ్ ఎస్పి ఇనిషియేటెడ్ ఫ్లో అనమాట. ఇక్కడ కూడా మనకి కొన్ని ఫ్లోస్ ఉన్నాయి. ఈవెన్ ఓఐడిసి ఆల్సో ఆథరైజేషన్ కోడ్ ఫ్లో అని, ఆత్ కోడ్ విత్ పీకేసీఈ అని, అండ్ దెన్ ఇంప్లిసిట్ అని, మషిన్ టు మషిన్ కన్వర్జేషన్కి యూజ్ చేసే ఇవన్నీ ఫ్లోస్ ఉన్నాయన్నమాట. విల్ టాక్ అబౌట్ వన్ బై వన్ ఇన్ డీటెయిల్. బట్ హియర్ ద థింగ్ ఈజ్ like how we have SAML technology work, and here we are having OIDC technology also work for the same purpose, OIDC. Now the question is, when you use SAML and when you use OIDC. SAML is mainly used for enterprise web application, and if the application is modern or single page application or React based application, then we go for ఓఐడిసి అనమాట. అది కేస్ టు కేస్ బట్టి ఉంటుంది. టైప్ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ కైండ్ ఆఫ్ టెక్ స్టాక్ దట్ హ్యాస్ యూజ్డ్ టు బిల్డ్ దట్ అప్లికేషన్, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయన్నమాట. ఏ టైప్ సైన్ ఇన్ మెథడ్ యూజ్ చేయాలా అని అది ఎవరు డిసైడ్ చేస్తారు? వీ డోంట్ డిసైడ్. యాక్చువల్లీ మనకి ఇష్టం వచ్చినట్లు మనం ఇంటిగ్రేట్ చేయకూడదు. మనకి ఐఏఎం సొల్యూషన్స్ డిజైన్ చేసేటప్పుడే ఆర్గనైజేషన్స్కి ఆర్కిటెక్ట్ అనే అతను ఏ టెక్ స్టాక్ యూజ్ చేయాలా, ఈ ఇంటిగ్రేషన్కి ఏ సైన్ ఇన్ మెథడ్ అయితే సూటబుల్ అవుతుంది అని అతను డిసైడ్ చేస్తాడనమాట. మనకి ఓఐడిసి ద్వారా చేయమంటే విల్ కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్ వాట్ ఎవర్ నీడెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్స్ టీమ్ అండ్ గెట్ ఇట్ కాన్ఫిగర్డ్ ఇన్ ఓక్టా. సో ఓక్టా సైడ్ కాన్ఫిగరేషన్ మనం చేయాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు శామల్ తీసుకుంటే అదంతా XML బేస్డ్ టెక్నాలజీ. అంటే శామల్ రిక్వెస్ట్ వెళ్తుంది అండ్ ఐడిపికి వెళ్తుంది, ఐడిపి ఆథెంటికేట్ చేస్తాడు, ఆథెంటికేట్ చేసిన తర్వాత మళ్ళీ శామల్ రెస్పాన్స్ పంపిస్తాడు ఎస్పీకి. శామల్ రెస్పాన్స్ వెరిఫై చేస్తుంది ఎస్పీ. వెరిఫై చేసిన తర్వాత ఆ యూజర్ ఉంటే ఖచ్చితంగా ఆ యూజర్ని అలో చేస్తుంది టు యాక్సెస్ దట్ అప్లికేషన్. దట్ ఈస్ హౌ ద శామల్ వర్క్స్. కానీ ఇక్కడ ఓఐడిసిలో డిఫరెంట్గా ఉంటుంది. ఇది శామల్ XML బేస్డ్ టెక్నాలజీ కాదు, ఇది టోకెన్ బేస్డ్ టెక్నాలజీ. అంటే బ్యాక్గ్రౌండ్లో టోకెన్ అనేది ఒక యాక్సెస్ టోకెన్ ద్వారా మొత్తం ట్రాన్సాక్షన్ అంతా జరుగుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే క్లయింట్ అప్లికేషన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తావో ఇట్ విల్ పాపప్ ఏ
option called login with IDP, and once you get the IDP, it redirects to the IDP login screen. So ikkada kuda chudandi, in this example, where it is, in this example, if I click this option, it will take me to the Google login screen. అండ్ ఇక్కడ చూడండి, ఈ గూగుల్ లాగిన్ స్క్రీన్కి వెళ్ళింది, కానీ గూగుల్ యొక్క లోగో కన్నా ముందు ఇట్ ఈస్ షోయింగ్ ఇట్స్ కంపెనీ లోగో, ఆర్గనైజేషన్ లోగో. ఇది క్లాడ్ లోగో, నాట్ ద గూగుల్ లోగో. మేబీ వాళ్ళు మనలాగానే వాళ్ళు కూడా కస్టమైజ్ చేసింటారు, కానీ ఇది గూగుల్ యొక్క అకౌంటే. మీరు ఇక్కడ ప్రెస్ టైప్ చేయాల్సింది. ఇక్కడ చూడండి, సైన్ ఇన్ విత్ గూగుల్. సో వన్స్ యూ సైన్ ఇన్ విత్ గూగుల్, let us say I will select one of this option. So immediately it is taking, since it is already I have given this option, continue, it is asking. I'll just click on the continue. Boom, it is allowed me to access this AI tool without entering the credentials of mine, because I have used Google credentials to get into this application. Similarly, organizations lo kuda we can use anamata. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయకుండా మనం సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఆటోమేటిక్ గా క్రెడెన్షియల్ తీసుకునేదాన్ని OIDC అనుకుంటామా మనం? No, could you please repeat the question? సో వీఆర్ లాగింగ్ త్రూ గూగుల్ క్రెడెన్షియల్స్ కదా, సో ఇన్ బిట్వీన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో మనం డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా దాన్ని OIDC అని చెప్పి అనుకుంటున్నామా? OIDC యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అదే OIDC యూజ్ చేస్తేనే అలా జరుగుతుందా? అలా జరుగుతుంది. సింగిల్ సైన్ ఆన్ అనేది జరగాలి కదా. యా యా. సో ఇప్పుడు చూడండి, ఇది క్లౌడ్ అనేది ఒక అప్లికేషన్, కరెక్టా? ఈ అప్లికేషన్ అనేది గూగుల్ ఐడిపితో ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. అందుకే ఆప్షన్ ఇక్కడ చూపిస్తున్నారు. ఎలాగైతే మనము సేల్స్ ఫోర్స్ని ఇంటిగ్రేట్ చేసామో ఒక్టాతో, అంటే అక్కడ శామల్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ సిమిలర్లీ ఆ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఈ క్లౌడ్ అప్లికేషన్ కూడా గూగుల్ ఐడిపితో ఇంటిగ్రేట్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు యూజ్ యువర్ గూగుల్ క్రెడెన్షియల్స్ టు లాగిన్ టు దిస్ అప్లికేషన్. అలా గూగుల్లో ఇంటిగ్రేట్ చేసి ఉంటేనే ఆ ఆప్షన్ మీకు వస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఒక కొత్త XYZ అప్లికేషన్, అర్థమైంది. అంటే లైక్ దట్ ఈస్ వాట్ రైట్. సో వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు లాగిన్, there is a one pop-up always which will show the where you want to log in, whether it is Google or some website, it will show. So we always choose to Google because we already log in through the Google, right? So that is the reason we are going through Google. yes, that is the reason actually they are going with Google. And ఆ పాపప్ రావాలి అంటే గూగుల్లో మీరు ఏం చేయాలి? నేను ఒక అప్లికేషన్ని తయారు చేసినాను. Suppose I have implemented a web application, and to access that web application, I don't want to give the because I will give the option with the local application login also, but the same time customer don't want to prefer to register in each and every application. So what they prefer is, if they are already having an account with the same account credentials, they can get into the new application kada. So అందుకని ఏం చేస్తామంటే, ఈ నాను డెవలప్ చేసిన అప్లికేషన్ని నేను ఆ ఐడిపితో ఇంటిగ్రేట్ చేసి ఐ విల్ గివ్ దట్ ఆప్షన్ టు ద యూజర్. ఎలా అయితే ఇక్కడ గూగుల్ అనే ఆప్షన్ చూపిస్తుందో అదేవిధంగా ఓక్తా అనే ఆప్షన్ నేను వచ్చే విధంగా చేస్తాను అనమాట, బై ఇంటిగ్రేటింగ్ విత్ ద ఐడిపి. యా, ఓక్తా ద్వారా నేను ఆప్షన్ యూజర్కి ఇస్తాను. ఆ ఇంటిగ్రేషన్ ప్రాసెస్నే నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. యా, మీరు
చెప్తున్నది సో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం ఆ పాపప్ ఎలా వస్తుందని చెప్తున్నారు మీరు? మనకి ఏదైతే ఆ పాపప్ వస్తది కదా గూగుల్ అట్లా. అలా పాపప్ రావాలి అంటే ఈ హ్మ్. పర్టిక్యులర్ అప్లికేషన్ ఇక్కడ క్లౌడ్ అనే అప్లికేషన్ లేదా చాట్ జీపీటీ అనే అప్లికేషన్ హ్మ్. లేదా క్యాన్వా అనే అప్లికేషన్ హ్మ్. ఆల్రెడీ హ్మ్. గూగుల్ ఐడిపితో ఇంటిగ్రేట్ అవ్వాలి, ఇంటిగ్రేట్ అయి ఉండాలి. అప్పుడే ఆ పాపప్ వస్తుంది. అప్పుడే వస్తుంది. ఓకే. ఓకే. గూగుల్ ఐడిపితో ఇంటిగ్రేట్ అయ్యి అక్కడ హ్మ్. కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఆ హ్మ్. ప్రాసెస్ని ఇప్పుడు ఊరికే ఇచ్చేస్తాడా గూగుల్ ఐడిపి అతను ఊరికే మన అప్లికేషన్స్కి ఇచ్చేస్తాడా? దే చార్జ్ ఆబ్వియస్లీ. ఫర్ సమ్ అమౌంట్ అనమాట. యాహ్! యాహ్! అందరికీ చేయడు, ఊరికే ఫ్రీ సర్వీస్ గూగుల్ ప్రొవైడ్ చేయడు అనమాట. అక్కడ హ్మ్. మనకి ఇంటిగ్రేట్ చేసుకుంటే మన అప్లికేషన్ అక్కడ రిజిస్టర్ చేసుకుంటే హ్మ్. అతను మనకి క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ అని 2 ఇస్తాడనమాట ఓకే. డీటెయిల్స్. హ్మ్. కరెక్టా? క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ ఆర్ ద, ఎందుకంటే దిస్ అప్లికేషన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ క్లయింట్. యాహ్! ఇది యాహ్! క్లయింట్ అప్లికేషన్. ఇది హ్మ్. రిజిస్టర్ చేసుకోవాలంటే నేను గూగుల్ అతని దగ్గరికి వెళ్ళి ఐ హ్యావ్ టు పే సమ్ అమౌంట్. నేను ఒక కొత్త టూల్‌ని లేదా అప్లికేషన్‌ని డెవలప్ చేశాను. నేను నీ ద్వారా లాగిన్ అవ్వడానికి నా యూజర్స్‌కి ఫెసిలిటీ క్రియేట్ చేయాలి నేను. ప్లీజ్ రిజిస్టర్ మై అప్లికేషన్, ఇంటిగ్రేట్ మై అప్లికేషన్ అండ్ గివ్ మీ ద క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ ఫర్ మీ అని అడిగితే అప్పుడు మీ అప్లికేషన్ అతను వెరిఫై చేసి ఇంటిగ్రేట్ చేసుకొని మీకు క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ ఇస్తాడనమాట. ఆ కోడ్ని మీరు మళ్ళా అప్లికేషన్లో క్లారిఫిగర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలన్నా దట్ క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ ఇస్ ద మ్యాండేటరీ. ఎందుకంటే మీరు ఒక ప్రూఫ్ ఇచ్చినట్టు, నేను ఆల్రెడీ నీతో ఇంటిగ్రేట్ అయ్యాను, దీస్ ఆర్ మై డీటెయిల్స్ ప్లీజ్ వెరిఫై. అక్కడ మనకి శామల్లో డిఫరెంట్ టెక్నాలజీ కాబట్టి అక్కడ సర్టిఫికేట్ ఉంటుంది, ఎంటిటీ ఐడి ఉంటుంది అండ్ ఏసీఎస్ యూఆర్ఎల్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ యూజ్ చేస్తామన్నమాట. నేను ట్రస్టెడ్ పార్ట్నర్ని నీకు అని ఈచ్ అండ్ ఎవ్రీ టైం రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ డీటెయిల్స్ పంపిస్తాము అండ్ రెస్పాన్స్ చేసేటప్పుడు అది ఆ డీటెయిల్స్తోనే రెస్పాండ్ అవుతుంది ఎఫ్పి అప్లికేషన్ ఇన్ కేస్ ఆఫ్ శామల్. కానీ ఇక్కడ వచ్చేసరికి టెక్నాలజీ మారింది, టర్మినాలజీ మారుతుంది అండ్ వే ఆఫ్ వర్కింగ్ విత్ ఇన్ ద క్లయింట్ అప్లికేషన్ టు ద ఐడిపి అప్లికేషన్స్ ఆల్సో విల్ గెట్ చేంజ్. అండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది, ఏమేం ఫ్లోస్ ఉన్నాయి దీంట్లో అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికలీ దీనివల్ల ఆర్గనైజేషన్కి యూజ్ ఏమవుతుంది అంటే ఒక్క ఐడిపి ఉంటుంది అండ్ విత్ దట్ క్రెడెన్షియల్స్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ ద అప్లికేషన్స్ అండ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద సింగిల్ సైన్ ఆన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సింగిల్ సైన్ ఆన్? With one set of credentials, you can able to log in In all multiple. the applications of the organization. Even SAML also we did the same. With Yeah. one credentials, I can able to log in with all the applications which is available in that organization. Organizations లో different types of applications ఉంటాయి. ఒకే సైన్ ఇన్ మెథడ్, వన్ సైన్ ఇన్ మెథడ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఆల్ అప్లికేషన్స్. అందుకనే డిఫరెంట్ సైన్ ఇన్ మెథడ్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. వెరీ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఈస్, ఇన్ వాట్ అప్లికేషన్ యూ యూజ్ SAML? ఇన్ వాట్ అప్లికేషన్స్ యూ యూజ్ OIDC? ఏ అప్లికేషన్స్లో SAML యూజ్ చేస్తావు, ఏ అప్లికేషన్స్లో OIDC అనే సైన్ ఇన్ మెథడ్ని యూజ్ చేస్తావు? నేను ఎప్పుడైతే ఓక్టాలో కాన్ఫిగర్ చేస్తున్నానో ద ఆన్సర్ షుడ్ బి ఫర్ దట్ క్వశ్చన్ ఇన్ ద ఇంటర్వ్యూ. It totally depends on the type of the applications which I am trying to integrate. If it is enterprise web-based application, then yes, I obviously choose the SAML 2.0 because all the enterprise web applications are compliant with SAML 2.0 framework. So I use that particular technology to integrate my application or that protocol or that sign-in method. All terminologies are used actually. సైన్ ఇన్ మెథడ్ అన్నా అనొచ్చు, ప్రోటోకాల్ అన్నా అనొచ్చు, లేదా ఫ్రేమ్వర్క్ అన్నా అనొచ్చు, ఆథెంటికేషన్ ఫ్రేమ్వర్క్ అన్నా అనొచ్చు. I use that. If it is a modern cloud-based application and
or mobile application or single page application, then I have an option to use OIDC. That is the answer. I'll give you the uh, questions like which and where I have to use it. Show you now itself so that you have a fair idea. OIDC versus SAML. Comparison table unte it would be good. Yeah, this is that comparison table. See, SAML కూడా authenticationకే యూజ్ చేస్తాము. ఇది కూడా authentication కోసమే యూజ్ చేస్తాం SAML. Forget about Word 2.0 for now because in the next topic we'll discuss it. ఇక్కడ XML బేస్డ్ టెక్నాలజీ SAML అనేది, ఇక్కడ JSON ఆర్ JWT జావా వెబ్ JSON వెబ్ టోకెన్ అనేది JWT దాని ద్వారా వర్క్ అవుతుంది. ఇక్కడ XML బేస్డ్తో వర్క్ అవుతుంది. ఇది ఎంటర్ప్రైజ్ SSOకి SAML యూజ్ చేస్తాము. ఇది మోడర్న్ లాగిన్కి విల్ యూజ్ OIDC. ఎంటర్ప్రైజ్ యాప్స్, వెబ్ అండ్ మొబైల్ యాప్స్, లాగిన్ టు సేల్స్ ఫోర్స్. అంటే ఎంటర్ప్రైజ్ SSOs అంటే డిఫరెన్స్ ఏంటి దీనికి దానికి? ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్ SSO అంటే దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద SSO ఈజ్ ఓన్లీ ఫర్ దట్ ఎంటర్ప్రైజ్ ఓన్లీ. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఆర్గనైజేషన్, ఇట్స్ అ బిజినెస్ యాక్చువల్లీ విచ్ ఈస్ డూయింగ్ సమ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ B2B ఆర్ B2C. సో దానికోసం యూజ్ చేసే SSOని ఎంటర్ప్రైజ్ SSO అంటాం. వేరే ఇప్పుడు గూగుల్ చూడండి, లాగిన్ విత్ గూగుల్ ఉంది కదా ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ అ మోడర్న్ అప్లికేషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎంటర్ప్రైజ్. ఎందుకంటే అది ఒక్క ఎంటర్ప్రైజ్లోనే వర్క్ అవ్వదు కదా. క్లౌడ్ అనేది, ChatGPT అనేది, క్యాన్వా అనేది ఓన్లీ ఆర్గనైజేషన్లో మాత్రమే యూజ్ అవుతుందా? నో, ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ వరల్డ్ వైడ్. ఆల్ ద యూజర్స్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దట్ అప్లికేషన్. It is not for particular one enterprise. Okay, I got it. Like Google, Firefox, Edge, this and all comes under OIDC. No, అవన్నీ బ్రౌజర్స్. మీరు చెప్పిన గూగుల్, క్రోమ్, ఫైర్ఫాక్స్ ఇవన్నీ బ్రౌజర్స్. Okay. అవి బ్రౌజర్స్ జస్ట్ టు బ్రౌజ్ ద URL. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎనీ అప్లికేషన్, క్యాన్వా ఉంది. ఇప్పుడు యూట్యూబ్ మీరు లాగిన్ అవ్వాలమ్మా. యూట్యూబ్ లాగిన్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారు? లాగిన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ కనిపిస్తుందా యూట్యూబ్లో? ఫేస్బుక్ లాగిన్ చేస్తారు. ఫేస్బుక్ లాగిన్ చేయాలన్నా, ఇన్స్టా లాగిన్ చేయాలన్నా, ఎనీ సోషల్ మీడియా అప్లికేషన్, AI టూల్స్ ఆర్ ఎనీ అదర్ యుటిలిటీ టూల్ లాగిన్ అవ్వాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ గూగుల్ అకౌంట్. దట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఎంటర్ప్రైజ్ అన్నమాట. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్ యూజ్ చేసేది ఎంటర్ప్రైజ్ SSO అంటాం. సేల్స్ ఫోర్స్ కాకుండా ఇంకా ఏమైనా చెప్తారా ఎంటర్ప్రైజ్ కి ఎగ్జాంపుల్? చాలా ఉన్నాయి. స్లాక్ ఈజ్ వన్ అప్లికేషన్, అవుట్లుక్ ఈజ్ వన్ అప్లికేషన్, తర్వాత ఆఫీస్ 365 ఈజ్ వన్ అప్లికేషన్. మనం డైలీ లైక్ దిస్ కమ్స్ అండర్. దీంట్లో ఏంటంటే ఓన్లీ దీనికి ఈ ఆర్గనైజేషన్ లో మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. మనం కానీ నేను స్టార్టింగ్ నుంచి ఆర్గనైజేషన్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. ఎందుకు? I am implementing a IAM solution for that particular organization only. Not for everyone, right? నేను IAM ఫ్రేమ్వర్క్ ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తున్నాను? ఇప్పుడు నేను ఒక బ్యాంక్కి వర్క్ చేస్తున్నాను, బ్యాంక్ క్లయింట్కి. ఆ బ్యాంక్కి సంబంధించిన అప్లికేషన్స్ ఒక్కటే అప్లికేషన్స్ ఉంటాయా? చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే దెర్ వోంట్ బి వన్ సింగిల్ పర్టికులర్ అప్లికేషన్ అనమాట. రిటైలర్కి ఒకటి ఉంటుంది, లోన్స్కి ఒకటి ఉంటుంది, తర్వాత రిటైల్ బ్యాంకింగ్ ఒకటి, లోన్స్కి ఒకటి, మళ్ళీ B2B ఆపరేషన్స్కి ఒకటి,
అడ్మినిస్ట్రేషన్కి ఒకటి, స్టాఫ్కి ఒకటి, తర్వాత ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. దెన్ ఓన్లీ దట్ ఆర్గనైజేషన్స్ కెన్ పర్ఫార్మ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ డూ ద బిజినెస్. అలా జరగాలంటే నేను అప్లికేషన్స్ని, యూజర్స్ని మేనేజ్ చేయాలి అంటే ఒక ఐఏఎం ప్లాట్ఫామ్ ఉండాలి వాళ్ళకి. అప్పుడే వాళ్ళు వాళ్ళ బిజినెస్ని, అప్లికేషన్స్ని రన్ చేసుకోగలరు. అందుకే నేను ఆర్గనైజేషన్ అనేవాడు ఎక్కువ యూస్ చేస్తుంటాను. బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దట్ ఆర్గనైజేషన్ అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఏ ఐఏఎం సొల్యూషన్స్ ఫర్ దట్ ఆర్గనైజేషన్స్ అనమాట. క్లియర్? సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ వెన్ యూ హ్యావ్ టు యూజ్ వెన్ అప్లికేషన్. నేను డీటెయిల్గా ఇది వన్స్ అయిపోయిన తర్వాత సామల్ ఎక్కడ యూజ్ చేస్తారు అండ్ ఓఐడిసి ఎక్కడ యూజ్ చేస్తారనే పాయింట్స్ మీకు ఇస్తాను. సో దట్ ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఏ రెఫరల్ అనమాట వెన్ ఎవర్ యూ వాంట్ టు రెఫర్. దిస్ ఈస్ జస్ట్ ఏ సింపుల్ కంపారిజన్ బిట్వీన్ సామల్ అండ్ ఓఐడిసి. నౌ ద క్వశ్చన్ ఈస్, ఇక్కడ ఏంటి ఫ్లోస్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్. ఓఐడిసి ఈజ్ ద మోడర్న్ ఐడెంటిటీ లేయర్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ OAuth 2. నేను చెప్పాను కదా, ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ OAuth 2.2 అని. ఇన్ సింపుల్ టర్మ్స్, ఇట్ అలౌస్ అప్లికేషన్ టు వెరిఫై యూజర్. దిస్ యూజర్ ఈజ్ authentication. Think this way: log in with Google on a website. That website is using OpenID Connect to ask Google, hey, who is this person? Google then confirms your identity and tells the website your name, email and other details. సో ఎప్పుడైతే నేను గూగుల్ దగ్గరికి వెళ్తానో, నువ్వు ఆథెంటికేట్ చెయ్యి అని, లెట్ మీ ఓపెన్ దట్. ఎక్కడికి వెళ్ళింది అది? క్లోజ్ చేశాను. రైట్. ఎప్పుడైతే నేను గూగుల్ దగ్గరికి వెళ్తానో, బై క్లికింగ్ దిస్ కంటిన్యూ విత్ గూగుల్ ఆప్షన్, గూగుల్లో నేను ఆథెంటికేట్ అవ్వాలి. గూగుల్లో నేను ఆథెంటికేట్ అయిన తర్వాత, వన్స్ ద ఆథెంటికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్, ఇట్ విల్ ప్రొవైడ్ ద ఏ ఐడి టోకన్ టు మై క్లయింట్ అప్లికేషన్. క్లయింట్ అప్లికేషన్ ఈజ్ క్యాన్వా ఇన్ దిస్ కేస్. సో ఈ క్లయింట్ అప్లికేషన్కి ఒక టోకన్ అనేది ఇష్యూ చేస్తుందన్నమాట. ఆ టోకన్లో, ఐడి టోకన్లో మీ యొక్క యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు క్యాన్వాకి నేనెవరో తెలీదు, ఐ యామ్ ఎన్ అన్నోన్ పర్సన్. వాట్ ఇట్ విల్ డూ ఈజ్, వెన్ ఎవర్ ఐ క్లిక్ హియర్ కంటిన్యూ విత్ గూగుల్, it will take me to the Google account where I will enter my username and password. Because గూగుల్కి తెలుసు, నా ఫస్ట్ నేమ్ తెలుసు, నా లాస్ట్ నేమ్ తెలుసు, నా ఈమెయిల్ అడ్రస్ తెలుసు, మై లొకేషన్ తెలుసు, అన్ని డీటెయిల్స్ నేను ఆల్రెడీ గూగుల్లో రిజిస్టర్ చేసుకున్నా. మై ఐడెంటిటీ ఈజ్ దేర్ విత్ గూగుల్. సో గూగుల్ ఏం చేస్తుంది, నా యూజర్ ఇన్ఫర్మేషన్ని క్యాన్వాకి ఒక టోకన్ రూపంలో పంపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని ఇట్ విల్ అలో, బికాస్ ఇట్స్ ఎ ట్రస్టెడ్ పార్ట్నర్ కదా గూగుల్తో, అందుకని అది అలో చేస్తుంది అనమాట ఆ ఇన్ఫర్మేషన్. అందుకనే మేము ఇప్పుడు క్యాన్వాతో నేను లాగిన్ అయ్యాను అనుకోండి, ఇమ్మీడియట్లీ ఇట్ విల్ సే, హలో సాదిక్, వెల్కమ్ టు క్యాన్వా. హౌ ఇట్ కెన్ ఏబుల్ టు సే? బికాజ్ ఇట్ ఈస్ గెట్టింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గూగుల్. రిమెంబర్, ఈ కన్వర్జేషన్లో ఎటువంటి పాస్వర్డ్ ఎక్స్చేంజ్ జరగదు. ఓన్లీ యూజర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే గూగుల్ క్యాన్వాకి పంపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆథెంటికేట్ అవుతున్నాను విత్ మై గూగుల్ క్రెడెన్షియల్స్. ఐఎమ్ గెట్టింగ్ ఆథెంటికేటెడ్ హియర్. ఐ విల్ సే కంటిన్యూ. సో ఇట్ ఈస్ జస్ట్ ఆస్కింగ్ మీ టు ఫాస్టర్గా లాగిన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కీ అంటుంది. నో, దట్ ఈస్ డన్. సీ హియర్, ఇమ్మీడియట్లీ ఇట్ హ్యాస్ ఫెచ్డ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ క్యాన్వాలో నా పేరు కనిపిస్తుంది కదా. హౌ ఇట్ ఈస్ ఏబుల్ టు డూ? బికాస్ ఇట్ ఫెచెస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ Google. Google has sent that information about my user, my email address, everything, and it is Canva is using the same details to allow me. And all the modern applications are using this approach. Knowingly or unknowingly, manamanta ee OIDC anedi use chestunnam already. Now only what you need to know is
how to configure OIDC with Okta, and what are the details that I need to configure and how it works. ఎందుకంటే నేను ఎప్పుడైతే టెక్నికాలిటీస్లోకి వెళ్తున్నానో ఎక్కడి నుంచి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఏ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఆ కాంపోనెంట్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంది అనేదంతా నాకు బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుందో తెలియాలి. సో దట్ ఐ నీడ్ టు నో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అవైలబుల్ ఫర్ మీ టు కాన్ఫిగర్. దట్ ఈస్ ఆల్సో ఐ నీడ్ టు నో. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్. విల్ టాక్ అబౌట్ ఇట్ దట్ ఆల్సో. అండ్ ఆల్సో ఐ నీడ్ టు నో లైక్ in SPA application, here one thing is needed is మనకి ఎక్కడ సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఎలా ఉందో యూస్ చేసామో ఇక్కడ కూడా మనకి ఒక మోడర్న్ అప్లికేషన్ అనేది కావాలి. సో దానికోసం ఏం చేయాలంటే, మోడర్న్ అప్లికేషన్ అంటే మనకు లేదు కాబట్టి ఒక చిన్న సింపుల్ అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం యూజింగ్ సమ్ node.js. సో node.jsతో ఒక అప్లికేషన్ని లోకల్ హోస్ట్లో బిల్డ్ చేసి ఆ అప్లికేషన్స్ని నేను ఓక్తాతో ఇంటిగ్రేట్ చేసి ఐ కెన్ ఏబుల్ టు లాగిన్ టు దట్ అప్లికేషన్ విత్ ఓక్తా క్రెడెన్షియల్స్. ఎలాగైతే సేల్స్ ఫోర్స్లోకి నేను లాగిన్ అయ్యానో విత్ ఓక్తా క్రెడెన్షియల్ యూజింగ్ SAML టెక్నాలజీ, హియర్ ఆల్సో ఐ విల్ బిల్డ్ వన్ స్మాల్ అప్లికేషన్ ఇన్ మై లోకల్ హోస్ట్ అండ్ ఐ విల్ ఇంటిగ్రేట్ దట్ అప్లికేషన్ to that particular application, and then I can able to log into that application using OIDC technology or Okta IDP. Now the question is, ఏ కాంపోనెంట్స్ అక్కడైతే ఎస్పీ ఉంది, ఐడిపి ఉంది, అసర్షన్ ఉంది, శామల్ రిక్వెస్ట్, శామల్ రెస్పాన్స్, అవన్నీ కాంపోనెంట్స్ ఉన్నాయి అక్కడ. మనకి ఇక్కడ వచ్చేసరికి ఓఐడిసిలో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్వాల్వ్డ్ అనేది వీ హ్యావ్ టు నో. See, the key components are end user, the person who is trying to log in, either myself or the user. Relying party. Relying party ante the application requesting login. So, ikkada relying party, yeah, it's gone. Yeah, I am back, guys. Sorry for the interruption. Fine, let me share the screen one more time. I hope my voice is audible, right? Anyone confirm? Audible, sir. Okay. Fine. So I was talking about what are the key components involved in OIDC. One is end user, the person who is trying to log in to the application, and a relying party. Relying party is the application that is requesting the login information from your IDP. Canva is a relying party, Claude is relying party, ChatGPT is relying party in the case which I have shown live example. All those applications are a real relying party anna anachu, client application anna anachu. We use different terminology, but రెండిట్లో ఒకటే, that is the application which is seeking the information of the user. IDP, identity provider. Yeah, Google is the identity provider who is authenticates the user. Your voice is completely Breaking, huh? Wait. Give me a second. Yeah, is it fine now? వర్క్ అవుతుందా?
వినిపిస్తుందా Yes, ఇప్పుడు? sir. Fine, sir. Viనిపిస్తుంది sir. Okay, fine. So I was talking about the relying party, the application which is user is trying to access, and that is seeking a user login information or user profile information. That application we are calling as a relying party or client application. Identity provider వచ్చేసి Okta or Google, any one of these This is applications. breaking. Still, Words are still breaking. there are no clear of words. లేదు సార్ ఈ వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుంది సార్. నాకైతే రోషనీకి అయితే వినిపించలేదేమో, నాకైతే మీ వాయిస్ చాలా క్లియర్గా వినిపిస్తుంది. Okay, okay. Thank you, Mabu, for confirming. So might be the issue at your end, Roshni. Can you please check it? Because others are able to hear it. Yeah, the IDP is the system that authenticates the user and pass that user information to the client application. So ikkada Google is one IDP and Okta is also one IDP. Example, in the use case which I have shown you, that is the normal OIDC implementation, and which I am going to implement is a enterprise level OIDC implementation that I will do, and I will use the IDP as Okta anamata. So Okta అనేది నేను ఐడిపిగా యూస్ చేస్తాను నా కేసులో, బికాస్ Okta is IDP for enterprise level within that organization for which I am implementing the IAM solution. సో అది నా ఐడిపి అవుతుంది. ఐడి టోకెన్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఐడిపి ఆథెంటికేట్ అయిన తర్వాత యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్ అప్లికేషన్కి పంపిస్తుంది. ఆ యూజర్ ఇన్ఫర్మేషన్నే ఐడి టోకెన్ రూపంలో పంపిస్తుంది అనమాట, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడి టోకెన్. అక్కడ శామల్ రెస్పాన్స్ ద్వారా పంపిస్తుంది శామల్లో, కానీ ఇక్కడ ఐడి టోకెన్ దాని విధంగా మనకి ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. దాన్నే మనము డిజిటల్ ఐడెంటిటీ కార్డ్తో కూడా పోల్చొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రిలేట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐడి టోకెన్ అంటే, విల్ సీ వాట్ ఈస్ ద ఐడి టోకెన్ అండ్ యూజర్ ఇన్ఫో ఎండ్ పాయింట్, అన్ ఏపీఐ ఎండ్ పాయింట్ టు గెట్ మోర్ యూజర్ డీటెయిల్స్. ఇవన్నీ వచ్చేసి మనకి కాంపోనెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓఐడిసి అనమాట. ఓఐడిసిలో ఏ ఏ కాంపోనెంట్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్నీ మనము ఈ విధంగా డిస్కస్ చేసుకోవచ్చు. నౌ క్లియర్ రైట్? ఇప్పుడు ఏ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి? యూజర్, ఐ ఆమ్ ద యూజర్ హూ ఇస్ ట్రయింగ్ టు యాక్సెస్. రిలయింగ్ పార్టీ, ద అప్లికేషన్ విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్. Canva, Claude, ChatGPT, Gemini. These are the just examples which we use on a daily basis. Identity provider, Google is the identity provider. ID token, which will issue a token in which it is having the information about the user and the user info end point. ఎక్కడికి చేరాలా ఆ యూజర్ ఇన్ఫో అనేది ఎండ్ పాయింట్. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. నౌ వై ఓఐడిసి ఈజ్ నీడెడ్ అంటే నేను ఇందాకనే డిస్కస్ చేశాను. ప్రతి ఒక్కసారి రిజిస్టర్ అవసరం లేదు. యూజర్ రీడైరెక్టెడ్ టు ట్రస్టెడ్ ఐడెంటిటీ ప్రొవైడర్ అండ్ యూజర్ లాగ్స్ ఇన్ ఓన్లీ విత్ ఐడెంటిటీ ప్రొవైడర్. ఐడెంటిటీ ప్రొవైడర్ సెక్యూర్ టోకెన్ back to the client application or relying party. That application verifies that token and it is fully secure. As I mentioned, no password is shared between these two. ఎందుకంటే అది యూజర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తుంది. గూగుల్ మీ యొక్క పాస్వర్డ్ని క్లయింట్ అప్లికేషన్తో షేర్ చేయదు. డోంట్ బీ ఇన్ ఎ రాంగ్ అజంప్షన్ దట్ గూగుల్ విల్ సెండ్ ఎ పాస్వర్డ్ ఆల్సో. నో, నెవర్. గూగుల్ నెవర్ షేర్డ్ ఇట్స్ యూజర్స్ పాస్వర్డ్. ఇట్ విల్ ఓన్లీ ఆథెంటికేట్, తన సిస్టమ్స్తో ఆథెంటికేట్ చేసి గూగుల్ సిస్టమ్స్తో ఆ యూజర్ యొక్క ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. ప్రొఫైల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్. నార్మలీ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ షేర్. సో దట్ ఈస్ సఫిషియంట్ ఎనఫ్ ఫర్ మై క్లయింట్ అప్లికేషన్ టు అలో దట్ యూజర్. ఆ ఇన్ఫర్మేషన్ చాలు. ఎందుకంటే నేను బ్లైండ్గా ఏ యూజర్ని నేను నా సిస్టమ్ని లాగిన్ చేయనివ్వను. గూగుల్ని నేను ట్రస్ట్ చేస్తాను. గూగుల్లో ఆల్రెడీ రిజిస్టర్ అయినాడంటే అదే డీటెయిల్స్ నేను కూడా యూస్ చేసుకుంటానని ఇట్ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్.
from the IDP to client, it will get the ID token information. Okay na? Some real time scenarios I have given. You click the login with Google, you enter the credentials, Google issues a token, then apps reads the token, you are logged in. These are the steps involved in it. Login with Microsoft Azure, login with GitHub. These are the real time use cases which we used. Key terminology: client application, identity provider, authorization server, resource server. ఇవన్నిటి గురించి మనం మాట్లాడదాం గోయింగ్ ఫార్వర్డ్. వాట్ ఈస్ ద క్లైమ్, వాట్ ఈస్ ద రిసోర్స్, బికాస్ ఇన్ OIDC ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ 2-3 classes at least to complete the configuration and also to have the discussion on the how it is working when any one of the OIDC flow kicks in, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చూద్దాం. స్కోప్ అంటే ఏంటి, క్లైమ్ అంటే ఏంటి, మనం ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, డిఫరెంట్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, లైక్ హౌ వీ హ్యావ్ SP అండ్ IDP ఇనిషియేటెడ్ ఫ్లో ఇన్ SAML, వీ హ్యావ్ ఆథరైజేషన్ కోడ్ ఫ్లో, and we have OIDC token explained. What is the other flow, where it is? These are the real time use cases. Live demonstration using Okta, integrating sample web application, troubleshooting OIDC, comparison between SAML and OIDC. సో ఆత్ కోడ్ ఒకటి, తర్వాత ఆత్ కోడ్ విత్ PKC కూడా ఒక ఫ్లో ఉంది, దట్ ఈజ్ ఆల్సో ఐ గోయింగ్ టు టాక్ అబౌట్. మషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్కి ఒక ఫ్లో ఉంది, దట్ ఈజ్ ఆల్సో విల్ టాక్ అబౌట్. ఇక్కడ చూడండి, సింపుల్ కంపారిజన్. ప్రోటోకాల్ ఇది SAML, ఇది OIDC. SAML ఎప్పుడు యూజ్ చేస్తామంటే XML అసర్షన్, XML బేస్డ్ ప్రోటోకాల్. ఇక్కడ REST అండ్ JSON వెబ్ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. దీంట్లో మొబైల్ సపోర్ట్ XML బేస్లో ఉండదు, ఇక్కడ మొబైల్ సపోర్ట్ అనేది ఉంటుంది OIDCలో. దట్స్ వై ఐ కీప్ ఆన్ కాలింగ్ యాజ్ ఎ మోడర్న్ అప్లికేషన్. నాట్ డిజైన్డ్ ఫర్ APIs, ఎక్సలెంట్ యాక్సెస్ టోకన్ వర్క్, నేటివ్ APIs కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కాంప్లెక్స్ XML మెటా ఎక్స్చేంజ్, ఇక్కడ సింపుల్ ఉంటుంది OIDCలో. JSON డిస్కవరీ డాక్యుమెంట్ ఉంటుంది, అండ్ ఇది కొంచెం స్లోగా ఉంటుంది SAML, వేరాజ్ JWT ఈజ్ వెరీ ఫాస్ట్ అనమాట. ఫుల్ SAML IDP అండ్ SP సపోర్ట్ ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా ఫుల్ OIDC IDP సపోర్ట్ విత్ మెనీ ఫ్లోస్. లెగసీ ఎంటర్ప్రైజ్ యాప్స్కి, ఆన్ ప్రమిసెస్ యాప్స్కి ఇది బెస్ట్, న్యూ అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్స్కి ఇది బెస్ట్. సో దర్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ SAML 2.0 and OIDC. These are the simple examples how you can do the integration and all those stuff. We'll talk about it. But before that, I need to integrate a sample application with OIDC with one of the flow. Let us suppose auth code flow, authentication flow, or authorization code flow. And అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత విల్ డిస్కస్ హౌ ద ఫ్లో ఈజ్ వర్కింగ్, ఎక్కడి నుంచి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, తర్వాత హౌ ఇట్ ఈస్ ఫెచ్చింగ్ ద డీటెయిల్స్ అండ్ హౌ ఇట్ ఈస్ అలోయింగ్ ద యూజర్ టు లాగిన్. దట్ ఈజ్ ఆల్సో వీ విల్ ఎక్స్ప్లోర్ అనమాట. తర్వాత స్కోప్ అంటే ఏంటి, క్లైమ్స్ అంటే ఏంటి, దిస్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసి నేను దాని గురించి మాట్లాడితే ఇట్ విల్ బీ ఈజీ టు రిలేట్ అనమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కవర్. సో OIDC SAML ఎలా నేర్చుకున్నారో OIDC కూడా నేర్చుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ OIDC, యూ కెన్ గూగుల్ అండ్ గో డెప్త్ ఇన్ టు ద OIDC. ఎందుకంటే OIDC అనేది మనం ఒక్కటే యూజ్ చేయము, అక్రాస్ ద ఇండస్ట్రీ ఆల్ ద ఆర్గనైజేషన్ ఫాలోస్ దిస్ టెక్నాలజీ టు ఇంటిగ్రేట్ ద అప్లికేషన్. ఎలాగైతే SAMLని యూజ్ చేస్తారో ఎవర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని, ఇక్కడ కూడా OIDC అనేది అందరూ యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా OIDCని యూజ్ చేస్తారు. అండ్ ఐ హ్యావ్ షోన్ యూ హౌ దట్ టూల్స్ ఆర్ యూజింగ్ ద ఆర్ అప్లికేషన్స్ ఆర్ యూజింగ్ ద OIDC. సో అందుకనే OIDC ఈజ్ ద మ్యాండేటరీ స్కిల్ ఫర్ IIM ఇంజనీర్. మీరు ఎలాగైతే అదర్ ప్రోటోకాల్స్ నేర్చుకుంటారో OIDC అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట.
ఇంజనీర్కి, బికాస్ దట్ ఈస్ ద మోస్ట్లీ కామన్ యూజ్డ్ framework across the industry. I'll take a pause. I know it is too much knowledge I am feeding you. It will hard to digest everything in a single day. I'll take a pause here. Tomorrow we will do the implementation of OIDC. I'll show you in the admin console లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత ఆ డీటెయిల్స్ని మళ్ళా నేను క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ జనరేట్ అయిన తర్వాత ఇంటిగ్రేషన్ తర్వాత ఆ క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ స్కోప్ అవన్నీ అప్లికేషన్లో ఎలా కాన్ఫిగర్ చేయాలో కూడా నేను చూపిస్తాను. సరేనా? ఫర్ దట్ ఐ నీడ్ టు హ్యావ్ ఏ వన్ సింగిల్ అప్లికేషన్. ఐల్ జస్ట్ డౌన్లోడ్ ద node.js అండ్ మేక్ మై అప్లికేషన్ రెడీ. లోకల్ హోస్ట్లోనే ఆ అప్లికేషన్ని రన్ చేస్తాను బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వెబ్ సర్వర్. లోకల్ హోస్ట్లో చేసి ఆ అప్లికేషన్ని వీ విల్ రన్ ఇట్ అండ్ ఏబుల్ టు లాగిన్ in that application using Okta credentials. Sarena? So that we will do. Yeah, any questions so far on the OIDC? Any questions on the OIDC? No from my side. Okay, great. Fine. If we don't have any other questions, we'll call it today and we'll meet you tomorrow. Yeah? Okay, sir. Thank you, sir. Thank you so much. Good day. Bye. Thank you.